హలో ఎవ్రీవన్, తంబనైల్లో చూపించినట్లు 5000 బడ్జెట్లో 5 రోజులు షిరిడి టూర్ అయితే ప్లాన్ చేసాం. ఈ 5 రోజులు కూడా షిరిడీలోని షిరిడి సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తాం. ఆల్రెడీ డే 1 అయితే కంప్లీట్ అయింది. ఈ 5 డేస్కి గాను 5 వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను. డే 1 వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో పైన ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఆ వీడియోలో షిరిడి సాయి మందిర్, షిరిడీలో ఉన్న ఇతర ప్లేసెస్, షిరిడి హిస్టరీ అన్నీ వివరించాను. ఇక డే 2 అయితే స్టార్ట్ చేద్దాం. డే 2 ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి సాయి ఆశ్రమం భక్తినివాస్ ఆవరణలో ఉన్నటువంటి క్యాంటీన్ దగ్గర చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఈ క్యాంటీన్లో టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్. ఈ క్యాంటీన్ని సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. నేనైతే కాఫీ తీసుకున్నాను, చాలా బాగుంది. ఇక ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సెకండ్ టైం దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈ క్యాంటీన్కి ఆపోజిట్లో ఫుడ్ క్యాంటీన్ అయితే ఉంది. ఈ లైన్ అదే. ఇక్కడ ఫుడ్ ప్యాకెట్ అనేది 5 రూపీస్. ఈ ఫుడ్ ప్యాకెట్లో ఏముంటుందంటే 5 పూరీలు, కందుల కర్రీ, ఒక స్వీట్ ఉంటుంది. మాకు మార్నింగ్ టిఫిన్ ఇదే. ఈ ఫుడ్ క్యాంటీన్ అనేది మార్నింగ్ 7 నుంచి 10 వరకు ఉంటుంది. ఈ టిఫిన్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా షిరిడి వచ్చి ఇవి తినుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక మార్నింగ్ 9 o'clockకి ఆశ్రమం బయటకు వచ్చి శనిసింగనాపూర్కి షేరింగ్ క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. అప్ అండ్ డౌన్ 150 రూపీస్. శనిసింగనాపూర్కి మార్నింగ్ 5 నుంచి చాలా వెహికల్స్ ఉంటాయి. మనం ఎక్కినటువంటి క్యాబ్లో 2 సీట్స్ ఖాళీ ఉన్నాయని రిటర్న్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. టెంపుల్ దగ్గర ఎవరైతే దర్శనం చేసుకొని శనిసింగనాపూర్ చూడాలనుకుంటారో వాళ్ళ కోసం అక్కడికైతే వెళ్ళాడు. ఇక మొత్తానికి క్యాబ్ అయితే ఫుల్ అయింది. శనిసింగనాపూర్కి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. షిరిడి నుంచి శనిసింగనాపూర్కి 75 కిలోమీటర్లు, 1.5 hour జర్నీ ఉంటుంది. అప్ అండ్ డౌన్ కలిపి 150 కిలోమీటర్స్కి 150 రూపీస్ ఛార్జ్ చేశాడు. అలాగే 3 to 4 hours జర్నీ పడుతుంది. షిరిడి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, కానీ టైంకి అయితే అవైలబుల్గా ఉండవు, అలాగే కంఫర్టబుల్గా ఉండదు. సో మనలాంటి వాళ్ళకి ఈ షేరింగ్ క్యాబ్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ శనిసింగనాపూర్కి వెళ్ళే దారిలో చాలా చెరుకు తోటలు అయితే ఉన్నాయి. ఈ రోడ్డు పక్కన చెరుకు రసాన్ని అమ్ముతూ చాలా షాపులు అయితే ఉన్నాయి. 1 hour జర్నీ తర్వాత ఈ క్యాబ్ ఒక చెరుకు షాప్ దగ్గర అయితే ఆపాడు. ఇక్కడ చూడండి, ఫ్రెష్గా చెరుకు అప్పుడే కొడుతున్నారు. ఈ చెరుకు షాపుల్లో ఎక్కడా కూడా మిషన్స్ అనేవి ఉండవు. ఇక్కడ చెరుకు రసాన్ని పశువుల ద్వారా తీసి అమ్ముతుంటారు. ఒక గ్లాస్ చెరుకు రసం అనేది 25 రూపాయలు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ చెరుకు రసం కంప్లీట్ చేసుకునే క్యాబ్ అయితే స్టార్ట్ అయింది. శనిసింగనాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దగ్గరలో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అయితే వసూలు చేస్తున్నారు. పర్ హెడ్ 5 రూపీస్ అంట. ఫైనల్గా 1/2 hour తర్వాత శనిసింగనాపూర్ అయితే చేరుకున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళే త్రోవలో చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ ఇంకా చాలా అమ్ముతారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, టెంపుల్లోకి ఆయిల్ తప్ప ఇంకేం పట్టుకెళ్ళినా వేస్టే. ఎందుకంటే అవేవి కూడా గుళ్ళోకి అలౌ చేయరు, ఒక ఆయిల్ మాత్రం అలౌ చేస్తారు. ఇంకా ఆయిల్ కూడా టెంపుల్ లోపల దేవస్థానం వారు అమ్ముతారు. టెంపుల్ అనేది ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంది, దానికి ముఖద్వారం అనేది ఈ రోడ్డుకి రైట్ సైడ్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఈ లాన్ నుంచి వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సినిమాల్లో చూపించినట్టు యమధర్మరాజు శనీశ్వరుడు యొక్క కోటలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే శనిసింగనాపూర్ అనేది మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడు నల్ల రాతి రూపంలో స్వయంభుగా వెలిసినారట. ఇక్కడ ఉన్న ఒక కథ ప్రకారం గొర్రెల కాపరి పదునైన చెవుతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం స్రవించడం ప్రారంభమైందంట. దీనితో గొర్రెల కాపరులు దిగ్భ్రాంతి చెందగా వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూసేందుకు గుమిగూడారట. ఆ రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి గొర్రెల కాపరి యొక్క
కలలో శనీశ్వరుడు ప్రత్యక్షమై తాను శనీశ్వరునని, ఆ నల్లరాయి తన స్వయంభువని చెప్పారట. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయాన్ని నిర్మించవలనేమోనని అడిగాడట. దానికి సమాధానముగా శనీశ్వరుడు ఆకాశమే తన నీడని, తనకి నీడేమీ అవసరం లేదని, తాను ఆరు బయట ఉండడానికి ఇష్టపడతానని చెప్పారట. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని ఆ గొర్రెల కాపరికి చెప్పాడట. అంతేకాకుండా ఈ గ్రామానికి బందిపోటుల నుండి, దొంగల నుండి ఎటువంటి భయం ఉండదని మాట ఇచ్చారట. అందుకనే శనీశ్వరుడికి ఎటువంటి టెంపుల్ ఉండదు. ఆరు బయటనే శనీశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ నుండి 1 కిలోమీటర్ల వ్యాసంలో ఏ ఇంటికి కూడా ద్వారాలు కానీ తలుపులు కానీ ఉండవు. అది కూడా ఊర్లోకి వెళ్ళి చూద్దాం. ప్రతి శనివారం ఈ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ శనీశ్వరుడికి డైరెక్ట్గా వెళ్ళి మనమే తైలాభిషేకం చేయాలంటే 500 పెట్టి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శనీశ్వరుడికి అత్యంత ప్రీతమైనటువంటి రోజు అమావాస్య రోజు వచ్చినటువంటి శనివారం అంట. ఆ రోజు ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదంట. ఇక ఈ శనీశ్వరుడు యొక్క టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ శనీశ్వరుడు యొక్క ప్రసాదం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని కొబ్బరితో తయారు చేస్తారు. ఇది కొబ్బరి బర్ఫీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక టెంపుల్ బయట అయితే చాలా బాగుంటుంది. చుట్టూ మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఏదో స్వర్గంలోకి వచ్చినట్లు ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని ప్లేసెస్ని చూసుకొని ఇక్కడ ఇళ్ళకి తలుపులు ఉండవని విన్నాం కదా, సో అది చూద్దామని ఊర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఊర్లో ఉన్నటువంటి పాత ఇళ్ళకైతే కనీసం ద్వారబంధాలు కూడా లేవు. మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటని. ఆల్రెడీ అది కూడా జరిగిందంట. అలా దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఊరి పులిమరు దాటే లోపలే రక్తం కొక్కుని చనిపోయాడంట. ఇక ప్రజెంట్ కట్టినటువంటి ఇళ్ళకైతే డోర్స్ కీస్ అయితే ఉన్నాయి. ఇది శనిసింగనాపూర్ యొక్క హిస్టరీ. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు షిరిడి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇక రిటర్న్ మళ్ళీ ఆశ్రమానికి అయితే వెళ్ళిపోయాం. ఆశ్రమానికి వచ్చేసరికి ఈవినింగ్ 4 అయ్యింది. మంచిగా ఫ్రెష్ అయ్యి ఫ్రీ మీల్స్ అయితే తీసుకొని ఈవినింగ్ 6:30కి సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వచ్చేసాం. ఇది సాయిబాబు నివసించి ఉండేటప్పుడు షిరిడి ఎలా ఉందో అలా కళ్ళకు కట్టేటట్లు 3D నమూనా అంటూ ఉంటుందట. చాలా బాగుంటుందంట. లోనికి వెళ్ళి చూద్దామనేసి మేమైతే వచ్చేసాం. ఇది షిరిడి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, సాయి ఆశ్రమం నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆటోకైతే 10 రూపాయలు ఛార్జ్. ఇదే ఆ హెరిటేజ్ విలేజ్. బయట నుంచి చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్ ఫీజు 150 రూపీస్ అంట. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోనకైతే వెళ్ళిపోయాం. దీనిలో ఓల్డ్ షిరిడి, అడ్వెంచర్ గేమ్స్, మ్యాజిక్ షో, కిడ్స్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. నేనైతే ఓల్డ్ షిరిడి చూద్దామని అయితే వచ్చేసాను. చలి ఎక్కువగా ఉండడం వలన ఈ టైంకి అందరూ రిటర్న్ అయిపోయారు. ఈ టైంలో నేను వచ్చాను. ఇక ఓల్డ్ షిరిడి చూద్దామా? చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ ఓల్డ్ షిరిడి ఎంట్రన్స్లో ఖండోబా ఆలయం ఉంటుంది. ఇతను మహల్సాపతి. 1858లో చాంద్ పాటిల్ పెళ్లివారితో సాయిబాబా వచ్చి ఇక్కడే దిగారు. అప్పుడు మహల్సాపతి గారు ఆవో సాయి అంటూ పిలిచారంట. సాయిలో సా అంటే సాక్షాత్తు అని, ఈ అంటే ఈశ్వర్ అని అర్థం. సాయిని సాక్షాత్తు ఈశ్వరుగా సంబోధించేవారు. చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో. అప్పుడు షిరిడి ఎలా ఉందో అలాగే తయారు చేశారు. ఈ స్టాట్యూస్ కూడా చూడండి చాలా నేచురల్గా ఉన్నాయి. వీటిని కూడా మనం ముట్టుకోకూడదు. ఇక్కడ ప్రతి దగ్గర సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది. చూడండి చాలా అందంగా నిజమైన మనుషుల్లాగే మలిచారు కదా. ఇది చావడి. సాయిబాబా వారు ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. ఇది బాయిజమ్మ ఇల్లు. సాయిబాబా ఎక్కడ ఉన్నా తన ఆకలి తీర్చడానికి ఆహారాన్ని అక్కడ పట్టుకెళ్ళి మరీ తినిపించేది. సాయిబాబా వారు బాయిజమ్మని అమ్మ అని పిలిచేవారు. చూడండి ఇల్లులు కూడా ఎంత నేచురల్గా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. ఇది చూడండి
సాయిబాబా వారు స్వయంగా తన పనిని తానే చేసుకునేవారు. అందరితో కలిసి ఆహ్లాదకరంగా తన వర్క్ను తానే చేసుకునేవారు. ఇక్కడ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా మలిచారు కదా. ఇది చూడండి గురిస్తాన్. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ గురిస్తాన్ దగ్గరే సాయిబాబా వారు ధ్యానం చేసేవారు. ఇక్కడ వేప చెట్టు కూడా ఉంటుంది. ఇది చూడండి, అప్పట్లో షిరిడీలో ఈ విధంగా ఫెస్టివల్స్ నిర్వహించేవారు. ఇది చూడండి సాయిబాబా వారి పల్లకి. సాయిబాబా వారిని ఆయన యొక్క భక్తులు ద్వారకామాయి నుంచి చావడికి, చావడి నుంచి ద్వారకామాయికి ఊరేగించేవారు. ఇది చూడండి సాయిబాబా వారు భిక్ష తీసుకుంటున్నటువంటి చిత్రం. ఏ ఇంట్లో అయితే కష్టాలు బాధలు ఉంటాయో ఆ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ యొక్క బాధలను కష్టాలను భిక్షగా తీసుకునేవారు. ఇదే ద్వారకామాయి. ఇక్కడే సాయిబాబా వారు నివసించి ఉండేవారు. ఈ ద్వారకామాయికి సాయిబాబా భక్తులు అలాగే రోగులు ఇలా చాలామంది వచ్చేవారు. వాళ్ళకి సాయిబాబా వారే స్వయంగా ఆహారాన్ని వండి మరి వడ్డించేవారు. అదే చిత్రం ఇది. ఇది షిరిడీలో ఉన్నటువంటి సావుకారు యొక్క షాపు. అలాగే ఇది షిరిడీ గ్రామ సభ. అతను షిరిడీ యొక్క గ్రామాధికారి అనేటువంటి కులకర్ణి సర్కారు. ఇతనికి సాయిబాబా అంటే ఇష్టముండేది కాదు. చివరిలో అతను కూడా సాయిబాబా భక్తుడైపోయారు. ఇది చూడండి సాయిబాబా వారు వైద్యం చేస్తున్నటువంటి చిత్రం. సాయిబాబాకి అన్ని రకాల రోగాలకి వైద్యం తెలుసు. నిజంగా అతడు నిజమైన వైద్యుడు అని చెప్పాలి. ఇది చూడండి సాయిబాబా వారు నమాజ్ చేస్తున్నటువంటి చిత్రం. ఇది మాధవరావు యొక్క పాఠశాల. ఈ మాధవరావు పిల్లలకు పాఠాలు చెప్పడానికి చాలా కష్టపడేవారు, చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. ఇతనికి కులకర్ణి నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇది దాసుగుణ పోయిటరీ చెప్తున్నటువంటి చిత్రం. ఇక ఫైనల్గా ద్వారకామాయి. సాయిబాబా తన చివరి క్షణాల్లో ఈ ద్వారకామాయిలోనే బయ్యాజీ అప్పపాటల ఒళ్ళున దేహం విడిచారు. ఫైనల్గా సాయిబాబా నడయాడినటువంటి షిరిడీ ఇది. ఇప్పుడు సాయిబాబా మరణించిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని బూటివాడలో సమాధి చేశారు. ఆ తర్వాత షిరిడీ ఎలా ఉంది కూడా చిత్రించారు. చూడండి ఆ టెంపుల్ ఆవరణంలోనే అప్పట్లో చాలా షాపులు ఉండేవని చెప్పే చిత్రం ఇది. సాయిబాబా వారు నివసించి ఉండేటప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. చాలా మార్పులు వస్తాయి విలేజ్లో. అప్పటి లేనటువంటి యంత్రాలు, కొత్త పద్ధతులు ఇలా చాలా పుట్టుకొస్తాయి. మొత్తానికి ఈ హెరిటేజ్ సిటీలో చాలా నేచురల్గా ఈ స్టాచ్యూస్ చాలా బాగున్నాయి. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళు చాలా కష్టపడ్డారని. ఈ షిరిడీలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది ఒకటి. ఈ షిరిడీ వస్తే తప్పకుండా మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి పశువుల యొక్క నమూనాలు కూడా ఎలా ఉన్నాయో, చాలా అందంగా మలిచారు కదా, చాలా బాగున్నాయి. ఫైనల్గా ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి 8 అయితే అయిపోయింది. ఈ హెరిటేజ్ విలేజ్ అనేది 8 క్లోజ్ చేసేస్తారంట. ఇందులో మ్యాజిక్ షో, అడ్వెంచర్ గేమ్స్ ఇలా చాలా ఉంటాయి. సాయంత్రం 4 ఈ టైంకి వస్తే ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. నేను లేటుగా రావడం వల్ల ఈ చలికి ఎవరూ లేరు. ఇక్కడ చాలా యానిమల్స్ యొక్క స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇది డే 2. ఈ విధంగా డే 2 అయితే కంప్లీట్ అయింది. ఇక డే 3 నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళబోతున్నాను. వాటి యొక్క వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.